అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీని విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారనేటువంటి అంశం మీద, అలాగే ఆర్టీసీ సిబ్బంది రిక్రూట్ చేయాలని, అలాగే ప్రయాణికులకి సరిపడా బస్సులు చాలానందున దాదాపు 4,000 బస్సులని కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, దాంతోపాటు ఆర్టీసీకి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇస్తే ఆర్టీసీ ద్వారానే కొత్త బస్సులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉందని, అలాగే దీనికి సంబంధించి ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదని, అలాగే దాదాపు 3 సంవత్సరాలు కాలపరిమితి అయిపోయి ఏ రకమైనటువంటి పిఆర్సీ కానీ, రావాల్సిన డిఏలు కానీ, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానీ ఈ రోజు వరకు రానటువంటి పరిస్థితుల్లో మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యమ కార్యాచరణని మరి అటు ప్రభుత్వానికి అటు మేనేజ్మెంట్కి కూడా మేము జేఏసీ ద్వారా ఇవ్వటం జరిగింది. ఇవాళ ప్రధానంగా 3వ దశ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీని కాపాడాలనేటువంటి కాన్సెప్ట్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలు 26 జిల్లాలకు సంబంధించి కూడా మరి అన్ని జిల్లాల నుంచి డిపోలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మంది మేము సంతకాలు సేకరించి ఈ గౌరవ కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఆర్టీసీకి ఉన్నటువంటి ఇబ్బందులు, ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ బస్సులు ఆర్టీసీని కొనుగోలు లేదా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని, అలాగే ఈ బస్సుల వల్ల స్త్రీశక్తి పథకానికి ఇబ్బంది కలిగేటువంటి అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నా పేరు వై శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి. అందరికీ నమస్కారం. ఏదైతే ఉందో రాష్ట్ర జేఏసీ నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సుల గురించి, వాటి నిర్వహణ గురించి, వాటిని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వాటి ద్వారా ప్రజలకి రవాణా సౌకర్యం కల్పిద్దాం, విలైన సౌకర్యం కల్పిద్దామని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఆ ఎలక్ట్రికల్ బస్సులు మేము స్వాగతిస్తున్నాం. ఎలక్ట్రికల్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు. ప్రజలకి కాలుష్య వాతావరణం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సుల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలనేది మా డిమాండ్. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 3వ దశ ఉద్యమం భాగంగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేది లేదని మీ ద్వారా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఒక్క విషయం ఆలోచించండి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయనంటూనే ఆర్టీసీలో ఇక నుంచి అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే తీసుకొస్తాం, అందరికీ ఏసీ బస్సులు ఎలక్ట్రికల్ బస్సుల ద్వారానే ప్రజలకు రవాణా సౌకర్యం అందిస్తూ ఉంటూ ఆ ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయకుండా కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పి ఆర్టీసీ స్థలాలని వాళ్ళకి లీజులకి ఇచ్చి చేయడం వల్ల ఆ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ అంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహణ జరిగితే ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక ఆల్రెడీ 40,000 50,000 మంది ఉన్న వాళ్ళు ఇప్పటికి 40,000 మందికి వచ్చేసారు. 2030లో ఇంకొక 20,000 మంది రిటైర్ అవుతున్నారు. ఇది దశల వారీగా ఆర్టీసీని నిర్వీర్యం చేసే ఉద్దేశం కాదో మీ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ నిర్వహణ పేరుతో, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే ఆర్టీసీ అధికారులు నిర్దాక్షిణ్యంగా డిపోలు మూసేసి ఆ సిబ్బందిని ఆ షెడ్యూల్స్ని కూడా పక్క డిపోలకి వేరే చోట్లకి తరలించడం వల్ల ఒక రూట్లో తిరగాల్సిన బస్సులు ట్రిప్పులు సరిపోక చాలా ఇబ్బందులు పడతాం. అలాగే సిబ్బందిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి జిల్లాలు మార్చి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు కూడా స్పందించి ఆ డిపోలను కూడా రీఓపెన్ చేసి ఆ సిబ్బందిని కూడా తీసుకొచ్చి ఆ డిపోలకి ఏ ఏరియా అయితే డిపో ఉందో ఆ డిపోలో బస్సులు కనుక నడిస్తే అక్కడ ఉన్న జనాలకి ఎక్కువ ట్రిప్పులు అంది ప్రజలకి మేరే రవాణా శాఖ అందిస్తుందని దాని ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే స్త్రీశక్తి పథకం ఇంప్లిమెంట్ జరగాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఇప్పుడున్న బస్సులు సరిపోవడం లేదు. తక్షణమే 4,000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలోని అన్ని ఖాళీలను కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ద్వారా భర్తీ చేయాలనేది కూడా మా డిమాండ్. దీనివల్ల కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ చూస్తున్నాం. కాబట్టి పేరు ఏకే సాగర్ అండి, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ని. విషయం ఏంటంటే మరి వాళ్ళ కార్యాచరణలో భాగంగా కలెక్టర్ గారికి ఇచ్చి దగ్గర స్టేట్ వైడ్గా 40,000 సంతకాలు సేకరించి ఇలా చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం గారికి మెమోరాండం పంపించడం జరిగింది. తర్వాత ఏంటంటే
మెయిన్ మా సోదరులు చెప్పారు, ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ పరం ఇవన్నీ చెప్పారు. అయితే సీఎం గారు, మేము చిన్న ఉద్యోగస్తులం, సీఎం గారు ఎలక్షన్ ముందు చెప్పారు మీకు పే స్కేల్ చేస్తాను, ఐఆర్ ఇస్తాను, డిఎల్ ఇస్తానని. మరి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ కాలంలో కనీసం ఐఆర్ ప్రకటించలే, కనీసం పే కమిషన్ వేయలేదు. మరి డిఎల్ 5 డిఎల్ పెండింగ్ పడిపోయినాయి, ఏది లేదు. మేము ఎందుకంటే మా ఆర్టీసీగా ఉన్నప్పుడు 2000 ముందు ఆర్టీసీగా ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి డిఏ కలిసేది. మరి పే స్కేల్ ఇన్ టైంలో జరిగేది. మరి 3 సంవత్సరాల నుంచి పే స్కేల్ లేదు, ఐఆర్ లేదు. నిజంగా చాలా ఇబ్బంది పడతారు కార్మికులు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం మరి పే కమిషన్ నియమించి మరి ఎంతో కొంత ఐఆర్ ఇస్తే మరి మాకు కొంచెం జీవనానికి కొంచెం ఆధారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తర్వాత చెప్పారు మెయిన్ అంటే ప్రైవేటీకరణ లేదా అన్నారు. ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, అది 33 సంవత్సరాలు లీజు. మరి 33 తర్వాత అది ఇంకా ఇటు వస్తుందా? రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ అంటే మా సోదరు చెప్పారు 2030కి దగ్గర 20,000 మంది ఉంటారు. బస్సులు కూడా స్క్రాప్ అయిన ప్లేస్లో బస్సులు కొట్టలే. మరి స్థలాలు వాళ్ళకి ఇచ్చి రిక్రూట్మెంట్ లేకుండా బస్సులు కొనకుండా ఆర్టీసీ నిర్వీర్యం అవ్వకుండా ఎలా ఉంటుంది? కాబట్టి కొనే బస్సులు ఆర్టీసీ ద్వారానే కొని సిబ్బందిని పెంచి 4,000 బస్సులు కొని సిబ్బందిని పెంచి ఆర్టీసీ ద్వారా తిప్పాలని చెప్పేసి మా ఉద్దేశం. తర్వాత శ్రీశక్తి మరి రేపు 15వ తారీఖు వస్తే దగ్గర సంవత్సరం. మరి అదివరకు బస్సుకు వచ్చి 30 మంది, 40 మంది, 50 మంది కానీ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. పిలిచి మరి డోర్లు కొట్టి పిలిచి మరి ఎక్కించేవాళ్ళం. మరి అలాంటిది ఇవాళ బస్సు పాయింట్లో రాకముందే 100 మంది, 120 మంది ఎక్కుతున్నారు. మరి అందులో టికెట్ తీసుకోవాలన్న కండక్టర్ ఇబ్బంది, బస్సు ఎక్కడ ఇంతమందితో ఉండి చేస్తే వాళ్ళు పోట్లాడుకుని కండక్టర్ డ్రైవర్ని కొడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? తర్వాత ఇంకోటి ఈ మధ్య చూస్తున్నాం, గొడవలు ఎక్కువ ఏంటి, దాని మీద సరైన చర్యలు లేవు. మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఒక ఎంప్లాయీని కొడితే సరైన చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద కూడా మరి ఒక్కరిద్దరి మీద గట్టి చర్యలు తీసుకుంటే మరి దాది కూడా నివారించవచ్చు అని చెప్పేసి మా ఉద్దేశం. కాబట్టి ఈ విషయాలన్నీ మీ ద్వారా మరి గవర్నమెంట్కి తెలియాలని చెప్పేసి ఆశిస్తున్నాం.